మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారు ఈరోజు? మా ఇంట్లో ఎగ్ క్యారెట్ దోశ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈరోజు. హాయ్ అందరికీ. ఈరోజు నేను అవిసె పొడితోని మీరు ఎప్పుడైనా దోశ చేశారా? చాలా హెల్తీగా ఉంటుంది, అసలు చట్నీ అవసరమే లేకుండా ఎగ్తో కూడా దోశ చేశాను అనమాట. కొంచెం సాల్ట్ వేసుకొని దోశ పిండిలో మంచిగా కలుపుకోవాలి, కలిసేటట్టు. ఇంకేమైనా వాటర్ అవసరమైతే కొన్ని వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత పెంక హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని మంచిగా పెంకకి దోశ వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశను మంచిగా మీడియం ఫ్లేమ్లో మంచిగా కాలే వరకు వేసుకోవాలి. ఒక్క 10 సెకండ్స్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అవిసె పొడి ఇట్లా దోశ పైన మొత్తం వేసుకోవాలి. ఈ అవిసె పొడి మన హెల్త్కి చాలా మంచిది అనమాట. డయాబెటిక్ వాళ్ళకి, థైరాయిడ్ వాళ్ళకి చాలా మంచిది. ఇది అవిసె పొడి దోశ తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దానికి చట్నీ కూడా అవసరం ఉండదు అనమాట, ఉత్తదే తినేయచ్చు. నెక్స్ట్ క్యారెట్ గుడ్డు కూడా దోశలు వేసాను మా పిల్లలు అడిగితే. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. క్యారెట్, బీట్రూట్ పిల్లలు కొంచెం ఇష్టపడరు కదా, ఈ విధంగా చేసి పెడితే పిల్లలకి మంచి కావాల్సిన పోషకాలు అన్నీ వస్తాయి, మంచిగా తింటారనమాట ఇష్టంగా. కలర్ఫుల్గా ఉంది కదా క్యారెట్ ఎగ్ దోశ, చాలా బాగా వచ్చింది. ఇది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. క్యారెట్ ఎగ్ దోశ చాలా బాగా టేస్ట్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.